దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఉదయం లేవగానే ప్రభుతో సమయాన్ని గడిపారని నమ్ముచూ ఉన్నాను. చాలా సమయాలలో అన్నిటికీ మనకు సమయం ఉంటుంది, కానీ ప్రభుతో గడపడానికి సమయము మనకు దొరకదు. చాలామంది ఉదయం లేవగానే కాఫీ తాగడానికి, బెడ్ కాఫీ తాగడానికి సమయం ఉంటుంది, పేపర్ చదవడానికి సమయం ఉంటుంది, సెల్ ఫోన్ చూడడానికి సమయం ఉంటుంది, కానీ దేవుని పాదాలు పట్టుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి సమయం ఉండదు. బిజీ అంటారు. దేవుని బిడ్డలారా, ఎంత బిజీగా ఉన్నా ఉదయం లేవగానే నీ మొదటి గడియ, తొలి గడియ దేవుడితో ప్రారంభం చేసినప్పుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా ఆయన ఉంటాడు. ఆయనకి ఇష్టంగా ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయనకు సమీపముగా నీవు జీవించినప్పుడు, ఆయన ఆశించినట్లుగా ఈ లోకంలో నీవు గనక ఉండగలిగితే నిన్ను దీవించగలిగినటువంటి గొప్ప దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు ప్రభు మన కొరకు ఒక శ్రేష్టమైన వాగ్దానమును సిద్ధపరిచి మనతో మాట్లాడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు. యేసయ్య, ఉదయకాల సమయంలో మేమందరము సజీవులముగా నీ సన్నిధిలో చేరి నీ వాగ్దానము పొందుకొని కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. మేము ఈరోజు మీ సన్నిధికి వచ్చి మీ వాగ్దానము పొందుకొని మీతో గడిపే కృపను మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి మాతో మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు మీ చేతిలో ఉన్నాయా? తెరవండి. రోమపత్రిక 16వ అధ్యాయము 27వ వచనమును ఆఖరి భాగము చదువుకుందాం. మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అపోస్తలుడైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన శక్తిమంతుడు. ఈ శక్తిమంతుడు ఏం చేస్తాడంట? మనలను స్థిరపరిచే గొప్పది, మనలను బలపరచుటకు శక్తిమంతుడు. మన విశ్వాస జీవితంలో మనలను బలపరచుటకు శక్తిమంతుడు, మనకు సహాయము చేయుటకు శక్తిమంతుడు, మనలను విడిపించుటకు శక్తిమంతుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ జీవితంలో నిన్ను స్థిరపరచగలిగినటువంటి గొప్ప దేవుడు, శక్తిమంతుడు. నీకున్న ప్రతి సమస్యను కూడా తొలగించగలిగినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు నీవు నమ్మాలి, దేవుడు నన్ను తప్పించగలడు, దేవుడు నాకు సహాయం చేయగలడు, దేవుడు నన్ను ఆదరించగలడు అని మనం నమ్మి విశ్వసించినప్పుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉంటుంది మందిరంలో. యేసుప్రభు వారు అక్కడ ఉంటారు. దేవుని బిడ్డలారా, అక్కడ యేసుప్రభు వారు ఆ స్త్రీని చూసినప్పుడు ఆమె యొక్క పరిస్థితి నడుము వంగిపోయి సరిగా అందరిలాగా నిలబడే శక్తి ఆమె జీవితంలో లేదు. నడుము వంగిపోయింది, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంది, అందరిలాగా సంతోషంగా లేదు. ఎందుకంటే నడుము వంగిపోయి ఆమె చాలా కష్టపడుతూ ఉంది. అటువంటి స్త్రీని యేసుప్రభు వారు చూశారు. చూచి ఆమెను పిలిచి ఆమెకున్నటువంటి బలహీనతను దేవుడు తొలగించి స్వస్థపరిచి విడుదలనిచ్చినట్లుగా అక్కడ మనం చూస్తాం. 18 సంవత్సరం నుండి ఆ సమస్యతో బాధపడుతుంది. కానీ ఎప్పుడైతే యేసయ్య దృష్టి ఆమె మీద పడిందో ఆయన శక్తిమంతుడు, ఆయన అద్భుతమైనటువంటి దేవుడు. 18 సంవత్సరం నుంచి ఎవరు ఏమీ చేయలేకపోయారు, కానీ దేవుడు ఆమెను పట్టించుకొని ఆమె జీవితాన్నే మార్చివేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. నీ జీవితంలో
అడుగు ముందుకు వేయలేకపోతూ ఉన్నావు, విజయాన్ని పొందుకోలేకపోతూ ఉన్నావు. బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతూ ఉంది నీ ప్రతి ప్రయత్నము. ఈరోజు ప్రభు దగ్గరికి రండి, విశ్వసించండి. అగ్నిగుండంలో ఉన్నటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగోలను దేవుడు కాపాడాడు. శక్తిమంతుడైన నీకోసం ఏదైనా చేయగలడు. విశ్వసించండి, ఈ వాగ్దానం నా కొరకే అని మనం నమ్మినప్పుడు స్థిరపరచుటకు శక్తిమంతుడు, బలపరచుటకు శక్తిమంతుడు, సహాయము చేయుటకు శక్తిమంతుడు. కాబట్టి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రములు. యేసయ్య, ఉదయ కాలంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మమ్మలను స్థిరపరచుటకు, బలపరచుటకు శక్తిమంతుడుగా మీరు ఉన్నారు. మీకు వందనాలు. ఈ వాగ్దానం వింటున్నా, చూస్తున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయండి. దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో, ఉద్యోగము, వ్యాపారము, గర్భఫలము, వివాహము, ఎడ్యుకేషన్, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ కార్యాలలో మీరు సహాయం చేయమని, గొప్ప సమాధానము, నెమ్మది అనుగ్రహించే కుటుంబాల్లో నీ కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.